యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మూడో మాటగా ఈరోజు మనం కొద్ది నిమిషాలు ధ్యానిద్దాము. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 26లో 25, 26లో చూసినట్లయితే నా వాయిస్ వినిపిస్తుందక్క? అమ్మా. ఓకే. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు 25 నుంచి చూద్దాము. ఆయన తల్లి సహోదరియు లోఫా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ వద్ద నిలుచుండరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండ చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అయితే ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి సిలువ వేయబడిన తర్వాత ఆయన మరి 7 మాటలు పలికినప్పుడు మరి ఇది మూడో మాటగా మనము ధ్యానిస్తాము. మొదటి మాట చూస్తున్నాము, మరి తండ్రికి ప్రార్థన చేస్తారు, వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని. అలాగే రెండో మాట కూడా చూస్తే మరి సిలువ మీద ఉన్న దొంగతో మరి అక్కడ తన గురించి మరి విజ్ఞాపన చేసి, అంటే తన గురించి చెప్పినట్లుగా నేనే నువ్వు పరదేశంలో ఉంటావని చెప్తాడు. అలాగే ఈ మూడో మాట చూస్తే మరి ఇక్కడ కూడా మరి మనుషులతోనే మాట్లాడినట్టుగా కనబడుతుంది. ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసినప్పుడు మరి తను ప్రేమించిన శిష్యుడైన యోహాను, అలాగే మరి యేసుక్రీస్తు తల్లి అయిన మరియా ఆ సిలువ యుద్ధకు వెళ్తారనమాట. అక్కడ వాళ్ళు ఉండడం చూసినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్తారు తల్లిని చూచి. మరి ఆయన ఈ లోకానికి రావడానికి మరి ఆయన మరి తల్లిని మరి ఆయన ఆ స్త్రీ ద్వారా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు కనుక మరి ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు తన తల్లి తో చాలా సంబంధం ఉన్నట్లు మనం చూస్తాము. ఆయన 30 సంవత్సరాలు మరి పెద్ద కుమారుడిగా మరి తన బాధ్యత నెరవేర్చారు. 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన మరి సువార్తను, అంటే మరి ఆయన ఆ భూమి మీద తన తండ్రి చిత్తం ఏదైతే నెరవేర్చవలసి ఉన్నదో అవి చేయడం చూస్తాము. మరి తల్లి మరి పెద్ద కుమారుడిగా మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి తనకున్న బాధ్యత తల్లి పట్ల మరి ఆయన మర్చిపోకుండా మరి ఆ సిలువ మీద ఉన్నప్పుడు కూడా, అటువంటి బాధలో ఉన్నప్పుడు కూడా మరి తనకి ఈ లోకంలో ఉన్న మరి తల్లి పట్ల గాని బాధ్యత మర్చిపోకుండా ఆయన చెప్తూ ఉన్నారు. మరి ఏమని చెప్తున్నాడంటే, తన తల్లి అక్కడ మరి సిలువ యొద్ద కొంతమంది స్త్రీలు వచ్చి నుంచున్నారు. మరి ఆయన ప్రేమించే ఆయన వెంబడించిన స్త్రీలు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో మరి కొంతమంది మరి ఆయన సిలువ దగ్గరకు వచ్చి నుంచున్నప్పుడు వాళ్ళతో పాటు తల్లి ఉంది. మరి తాను ప్రేమించిన శిష్యుడు యోహాను ఉన్నారు. మరి తనకి హృదయానికి దగ్గరగా, అంటే తన రొమ్మున ఆనుకుని యేసుక్రీస్తు రొమ్మున ఆనుకుని జీవించిన మరి శిష్యుడు యోహాను. మరి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినప్పుడు చాలా మంది కూడా అక్కడికి వెళ్ళడానికి చాలా భయపడ్డారు. శిష్యులందరూ కూడా ఎక్కడెక్కడ చెదిరిపోయారు, భయపడిపోయి వెళ్ళిపోయారు. కానీ యోహాను మాత్రం మరి ధైర్యంగా అక్కడికి సిలువ యొద్దకి మరి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన అక్కడికి వచ్చారు. తల్లిని తీసుకుని మరి అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు చూశారు, యోహాన్ని కూడా చూస్తారు. అప్పుడు చెప్తారనమాట, తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండ చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్తారు. మరి యోహాన్తో చెప్తాడు. యోహాను అంటే ఆ తల్లిని చూసి చెప్తాడు యోహానికి, ఇదిగో నీ కుమారుడు. అంటే మరి ఆయన మరి మరణించవలసి వస్తుంది, ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి మరి తండ్రి దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది కనుక మరి ఈ లోకంలో మరి ఆ తల్లి బాధ్యత యోహానికి అప్పగించినట్లుగా చూస్తాం యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఇంకా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మరియకి చాలా మంది పిల్లలు ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి బ్రదర్స్ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు అందరూ కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు తిరస్కరించారు. ఆయన అంగీకరించలేదు. మరి ఆయన చేసిన బోధనలే కానీ, ఆయన చేసిన కార్యములే కానీ, మరి ఆయన మరి యేసు అని ఆయన చెప్పినప్పుడు కానీ ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించలేదు.
మరి ఆయన వాళ్ళ సొంత ప్రజలే, వాళ్ళ సొంత ఊర్లోనే, వాళ్ళ సొంత అన్నదమ్ములే కూడా ఆయనను మరి నమ్మలేదు. ఆయన మరి వడ్లవాని కుమారుడు కాదా అని చెప్పి అట్లా ఆయన తక్కువ చేసి ఈయన మనతో పాటు తిరిగాడు కదా! మనతో పాటే ఉన్నారు కదా! అన్నట్లుగా మరి ఆయనే ప్రభువని, ఆయనే తండ్రి అని కానీ వారు గ్రహించలేదు. మరి వారు కూడా సిలువేసేటప్పుడు ఎవరైతే దేవుని తిరస్కరించి మరి సిలువ వేశారో వారితో పాటు వీళ్ళు కూడా ఉన్నారు. అయితే మరెవరు రాలేదు. కానీ మరి ఈ శిష్యుడైన యోహాను మాత్రము అక్కడ నిలిచి ఉన్నాడు. మరి తను ప్రేమించిన శిష్యుడు మరి యేసుక్రీస్తు ప్రభువారికి దగ్గరగా జీవించిన వ్యక్తి గనక మరి ఆ బాధ్యతను మరి అతన్ని నమ్మి మరి అతనికి తల్లి బాధ్యతను అప్పగించినట్లుగా మనం చూస్తాము. ఈ లోకంలో కూడా చూసినట్లయితే మరి చాలామంది కన్న తల్లిదండ్రులు బాధ్యత కొంతమంది మర్చిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ సొంత ఇది అంటే వాళ్ళ సొంత ఆలోచనలు బట్టి గాని, మరి వాళ్ళ లైఫ్ స్టైలు వాళ్ళ స్వార్థమే కానీ ఉండొచ్చు. అలా మరి తల్లిదండ్రుల గురించి పట్టించుకోవడం అట్లా ఏముండదు. వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. కుమారులే కానీ, కుమార్తెలే కానీ వారి జీవితాలను బట్టి లేదంటే వంతులేసుకుంటూ ఉంటారు. నువ్వు చూడాలంటే నువ్వు చూడాలి అన్నట్లు వంతులేసుకుంటూ అట్లా అనాథాశ్రమంలో పెట్టేవాళ్ళున్నారు. మరి తల్లిదండ్రుల్ని మరి చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన తల్లిదండ్రుల్ని చూసుకోకుండా అలా వదిలేసే వాళ్ళున్నారు. అట్లా ఈ లోకంలో చాలా మంది చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారికి మరి ఎటువంటి శ్రమలు కలిగినప్పటికీ, ఆయనున్న పరిస్థితి ఎటువంటిదైనప్పటికీ కూడా మరి ఆయన తల్లి బాధ్యతను మరి ఆ టైంలో యేసేపయితే మరి అప్పటికి మరణించినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చరిత్రలో చెప్తూ ఉంది. మరి తల్లిని ఆయన విడిచిపెట్టుకోకుండా ఆయన బాధ్యత కలిగి మరి తను ప్రేమించే శిష్యుడికి అప్పగించారు. ఈ లోకంలో మనం కూడా చాలామంది అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు మరి ఈ బాధ్యతను జ్ఞాపకం ఉంచుకుని అందరం కూడా మరి ఈ లోకంలో మనకివ్వబడిన తల్లిదండ్రులు బాధ్యతను నెరవేర్చే విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆయన ఆజ్ఞలలో కూడా చెప్తాడు కదా! మొదటి ఆజ్ఞ నీ తల్లిని తండ్రులని సన్మానించమని చెప్పి మరి అటువంటి మరి ఆజ్ఞను మనం పాటించే వారిగా ఉండాలి. మరి దేవుని తెలియని వారు ఈ లోకంలో అంటే అన్యులుగా ఉన్నవారున్నారు చాలామంది. వాళ్ళు కొంతమంది తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటారు. కొంతమంది ఆహ్, తల్లిదండ్రులని ప్రేమించకుండా వాళ్ళ బాధ్యత చూడకుండా ఉంటారు. అలాగే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది ఇలాగా అంటే కొంతమంది మంచిగా చూసుకుంటారు. దేవుని ప్రేమ చూపిస్తారు. మళ్ళీ లేదంటే కొంతమంది ఆస్తులని వాళ్ళ సొంత స్వార్థాల కొరకు మరి తల్లిదండ్రులను దూరంగా పెట్టి విడిచిపెట్టేవారుగా, వాళ్ళ బాధ్యత చూడని వారుగా ఉంటారు. అంటే దేవుణ్ణి తెలుసుకొని కూడా వాళ్ళు అలా వృద్ధాప్యంలోకొచ్చిన తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టేవారుగా ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన మాట, ఆజ్ఞను అలాగే మరి దేవుడు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన చేసిన బాధ్యతను మనం జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు, మరి తండ్రి ఏ రీతికైతే ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతీదీ మరి తండ్రి చిత్తాన్ని ఈ లోకంలో చేశాడు. అలాగే ఈ లోకంలో తనకున్న బాధ్యతను కూడా నెరవేర్చాడని మనం గుర్తు చేసుకున్నప్పుడు, మనం కూడా మనం కూడా అట్టి పరిస్థితుల్లో ఉండక మరి అంతం వరకు మరి వాళ్ళు ఈ లోకంలో దేవుడిచ్చిన ఆయుష్య కాలం వరకు మన చేతనైనంత వరకు, మనం చేయగలిగినంత వరకు మరి మన తల్లిదండ్రులను సన్మానించేవారిగా, మరి వారిని ప్రేమించి వారి బాగోగులు చూసుకునే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు దీర్ఘాయువును దేవుడు అనుగ్రహిస్తానని చెప్తూ ఉన్నాడు. అట్లాగే మరి రెండవ మాటగా అదే మాటలో రెండవదిగా చూస్తే శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. సారీ. అంటే తల్లి గురించి శిష్యుడికి చెప్తాడు. అదే శిష్యుని గురించి తల్లికి చెప్తాడు. ఈనాటి నుంచి ఇతనే నీ శిష్యుడు అని చెప్పి మరియు అయితే ఇతనే నీ కుమారుడు అని చెప్పి తల్లికి చెప్తాడు. ఇక్కడ 2 మాటలున్నాయి. నేను కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయ్యాను. అయితే ప్రేమించిన శిష్యుడి దగ్గర నిల్చొని చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తల్లితో చెప్తాడు. అలాగే తల్లిని మరి శిష్యుడికి చెప్తాడు. అలాగే తల్లికి కూడా చెప్తాడనమాట. ఇదిగో నీ తల్లి అని శిష్యుడికి చెప్తాడు. ఇట్లా ఇక్కడ ఈ 2 మాటలు దేవుడు పలికినట్లుగా చూస్తాం. ఇక్కడ చూస్తే దేవుని ప్రేమ కనబడుతుంది. మరి కుటుంబం పట్ల బాధ్యత కనబడుతుంది. అలాగే తను ఇచ్చిన పనిని ఆయన నెరవేర్చినట్లు ఈ లోకంలో తనకి ఉన్న ప్రతి పని ఏ పనైతే ఉందో ప్రతిదీ కూడా ఆయన గమనించుకుని ఆయన మర్చిపోకుండా ఆ బాధ్యతను
నెరవేర్చినట్లుగా మనకు కనబడుతుంది. అలాగే ఆహ్, మరి ఆనాటి నుంచి మరి శిష్యుడు మరి తల్లిని మరి మరియను తన ఇంట చేర్చుకుని, తనను చూసుకున్నట్లుగా మనము చూస్తాం బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే మరి ఆ సిలువ దగ్గరకు వీళ్ళు వెళ్ళినప్పుడు మరి వీళ్ళని అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసింది ఆయన్ను వెలివేసినట్లుగా చూసారు. ఆయనేదో తప్పు చేసినట్లుగా చూసారు. ఆయన శాపగ్రస్తుడిగా చూసారు కనుక, మరి అట్లా చూసి దేవుడిని సిలువ వేశారు కనుక మరి అక్కడికి వెళ్ళిన వారిని వీళ్ళు కూడా శాపగ్రస్తులుగా చూస్తున్నారు. వీళ్ళని కూడా తిరస్కరిస్తారు. అందుకే చాలా మంది కూడా భయపడిపోయి ఎవరెళ్ళలేదు. కానీ వీళ్ళెళ్లారు. వీళ్ళెళ్ళినప్పుడు మరి వీళ్ళందరూ కూడా ఒక దగ్గరగా ఉన్నట్లుగా ఇక్కడున్న స్త్రీలే కానీ, మరి తల్లే కానీ, యోహానే కానీ వీరందరూ కూడా మరి ఒక దగ్గరగా కూడుకొని ఉన్నట్లుగా మనం చూడొచ్చు. అట్లా మరి యోహాను మరి ఆనాటి నుంచి కూడా మరి తన మరియను చేర్చుకుని తల్లిగా మరి చూసుకున్నాడు. అలాగే ఆమె కూడా యోహాన్ని మరి కుమారుడిగా అంగీకరించి ఆనాటి నుంచి వాళ్ళు అట్లా జీవించినట్లుగా చూస్తాము. మరి మనం కూడా మరి ఇట్టి రీతిగా మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి తనకున్న బాధ్యతను మరి ఏ రీతిగా అయితే నెరవేర్చి ఉన్నాడో, మనం కూడా గమనించుకొని అంటే ఇతరులకు మనం కూడా ఇలా ఆహ్, చెయ్యాలి అని చెప్పి మన చేతనైనంత వరకు మన దేవుని గురించి కొన్ని మాటలు చెప్పడం ద్వారా అనేకులను ప్రభావితం చేసేవారిగా ఉంటాము. మరి ఈ 7 మాటలు కూడా చాలా పవర్‌ఫుల్ వర్డ్స్ అన్నమాట. ఇవి లాస్ట్‌లో మరి ఆయన పలికిన మాటలు చాలా ప్రభావితమైన మాటలివి. మరి శిష్యుడికి చెప్తాడు, తల్లికి చెప్తాడు. ఈ రీతిగా మరి మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నాము. ఈ ఆహ్, నేను ఇంకా ఏమైనా ఉంటే దేవుడు నన్ను క్షమించును గాక. యాక్చువల్‌గా అంటే తప్పుగా ఏమైనా చెప్తే దేవుడు నన్ను క్షమించును గాక. యాక్చువల్‌గా నేను ఈరోజు అంటే సెకండ్ వర్డ్ ఏమో అనుకున్నాను. కానీ ప్రిపేర్ అయ్యాను. దేవుడు నాకు తెలియచేసిన మాటలు కొన్ని నేను పంచుకున్నాను. ఈ మాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. హ్మ్.